నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను అరుణ. జీవితంలో ముందుకు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. కాళ్లకు సంబంధించిన ఓ సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వయసు ఉండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ కు రావడానికి గల ప్రధాన కారణాలేంటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ అర్చన గారితో మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, అసలు వెరికోస్ వెయిన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? వారికోస్ వెయిన్స్కి ముఖ్య కారణం కనుక చెప్తే ఒకటి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అని చెప్తా. ఏ రకంగా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అంటే కనుక మనకి ఈ వెయిన్స్ లోపల ఎలా అంటే వెయిన్స్ అనేది మనకి వాల్వ్స్ అనేది ఉంటుంది, కవటాలు అంటాం. సో ఆ కవటాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అంత కరెక్ట్గా మనకి వెయిన్ అనేది సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెయిన్స్ లోపల ఉండే వాల్వ్స్ అంటే ఈ కవటాలు అనేది గోడలు ఏవైతే ఉంటాయో అవి బదులుగా అయిపోవటం, ఎలాస్టిసిటీ కోల్పోవటం వల్ల ఈ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ అనేది ప్రాపర్గా జరగదు. పైకి వెళ్ళాల్సినంత బ్లడ్ కావచ్చు, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుందంటే రిపీటెడ్గా కిందకి పడిపోతుంటుంది. అంతే అగైన్స్ట్ ద గ్రావిటీ వర్క్ చేయాలి, లోవర్ లెగ్ నుంచి పైకి వెళ్ళాలి అంటే కనుక అలాంటి టైంలో ఇవి చాలా లూజ్గా ఉన్నప్పుడు పూలింగ్ ఆఫ్ బ్లడ్ అనేది రిపీటెడ్గా కిందకి జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి అక్కడ వారికోజ్ వెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా మనకి వారికోజ్ వెయిన్స్ ఎక్కడైనా రావచ్చు, కాకపోతే ఏంటంటే మనకి ప్రెషర్ ఏరియాస్లో వస్తూ ఉంటుంది. మనకి ఎక్కడైతే రక్త ప్రసరణ అనేది అగైన్స్ట్ ద గ్రావిటీ వర్క్ చేయాల్సి ఉంటుందో అక్కడ ఎక్కువగా మనం ఈ సమస్యని గమనిస్తూ ఉంటాం. సో ఎక్కడైతే వెయిన్ అనేది మెలితిప్పినట్టుగా ట్విస్టింగ్గా ఉంటూ కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుందో, కొంచెం నీలి రంగులో పర్పులిష్ కలర్లో ఉంటుందో వెయిన్ అనేది, అప్పుడు మనం దాన్ని వారికోస్ వెయిన్స్ అని కన్సిడర్ చేయాలి. డాక్టర్ గారు, ఏ వయసు వారికి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందంటారు? నార్మల్గా అయితే ఏజ్ రిలేటెడ్ కాబట్టి ఈ వాల్వ్స్లో ఉండే ఎలాస్టిసిటీ కోల్పోవడం అనేది 45-50 తర్వాతనే జరుగుతుంది. సో ఒక కండిషన్ వచ్చేసరికి మనకి 45+ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పెద్దగా హెల్దీగా లేకపోవటం వల్ల కావచ్చు, అన్నెసెసరీ మెడికేషన్స్ వల్ల కావచ్చు, ఎర్లీ స్టేజెస్లోనే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి రావడం వల్ల కావచ్చు, ఈవెన్ 35+, 30 తర్వాత కూడా మనం ఈ సమస్యను ఎక్కువ మందిలో గమనిస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మేల్తో పోలిస్తే ఫీమేల్స్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, పోస్ట్ డెలివరీ మనకి వెయిట్ బాగా పుట్ ఆన్ అయిపోవడం కానీ, ఒబేసిటీ కండిషన్స్లో ఎక్కువ లైక్ సిట్టింగ్ జాబ్స్, ఎక్కువగా నిలబడి చేస్తున్న జాబ్స్ ఎక్కువసేపు ఉన్న వాళ్ళలో మనం ఈ సమస్యని ఈవెన్ 30+లో కూడా చూస్తూ ఉన్నాము. కాకపోతే ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లేనప్పుడు మాత్రం 45+ తర్వాతనే మనకి అంటే న్యాచురల్గా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ వాల్స్ అనేది పోతుంది. కాబట్టి అప్పుడు ఎక్కువగా మనం ఈ సమస్యను గమనిస్తూ ఉంటాం. నిడదవోలు నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. డాక్టర్ గారు, సత్యనారాయణ గారు నమస్తే అండి. మీ సందేహం ఏంటో డాక్టర్ అర్చన గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఒక 6 సంవత్సరాల నుంచి వేరుకోసు ఎడంకాల్లో బాధపడుతున్నాను సార్. ఓకే అండి. అది హైదరాబాద్ లోను ఏజ్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాను సార్. ఓకే అండి, చెప్పండి. కాలు చివరిన నలుపు రంగు వచ్చింది సార్, చర్మం అంతానండి. ఓకే. తర్వాత ఏమో ఒక్కోసారి చురుకుమంటుందండి. అప్పటి నుంచి మందులు వాడాను. ఓకే. ఎసిట్రాన్ 4 mg వాడానండి. తర్వాత ఇంకో టాబ్లెట్లు అవి వాడానండి సార్, గుర్తు రావట్లేదు. 5 ఏళ్ళు వాడే ఈ మధ్య మొత్తం మానేసేసి హోమియోపతిలో మందులు వాడుతున్నాను సార్. అది విషయం. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి? ఒక ఏడాది నుంచి, సంవత్సరాల నుంచి హోమియోపతి మందే వాడుతున్నానండి. ఎలా ఉంది హోమియో వాడిన తర్వాత? ఎక్కడ వాడుతున్నారు? నిడదోళ్ళనే ఒక ఆయన దగ్గర వాడుతున్నానండి. ఇది ఇచ్చారు సార్, అది ఏంటంటే అది చెప్తాను సార్. ఫైన్, పర్లేదు. వీరికోజ్ అని ఏదో డ్రాప్స్ ఇచ్చారు, రాత్రులు వాడతానండి. తర్వాత పొద్దున్న సాయంకాలం 3 టాబ్లెట్లు వాడతానండి. 3. సో వాడిన తర్వాత బానే ఉంది కదా? బాగానే ఉంటుంది, చురుకు మాట్లాడు సార్, ఇంకా నలుపు తగ్గలేదు. ఓకే, ఫైన్ అండి. అంటే 6 years నుంచి ఉంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది మీకు. అంటే హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత బాగుంది అంటే మాత్రం కంటిన్యూ చేయండి. ఇంకా డిలే అవుతుంది, లేట్గా అనిపిస్తుంది ట్రీట్మెంట్ అంటే ఇంకొంచెం ఫాస్ట్గా కావడానికి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్ వాడితే కనుక ఇంకొంచెం ఎర్లీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఏ మెడిసిన్ అయినా కూడా హోమియోపతిలో మీకు చాలా వరకు పరిష్కారం ఉంటుందండి. ఆ కలర్ కూడా నార్మల్ కలర్కి వచ్చే అవకాశం 70-80% ఉంటుంది. సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రం ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో కంటిన్యూ విత్ ద మెడికేషన్ ఆఫ్ హోమియోపతి అండి. డాక్టర్ గారు, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అండి? మొదట్లో గుర్తించడం ఎలా?
దాదాపుగా ఈ వారికోజ్ వెయిన్స్ ఏంటంటే అసిమ్టమాటిక్ అని చెప్పొచ్చు. అంటే చాలా వరకు సిమ్టమ్స్ అనేది ఏమీ కనిపించదు. చాలా నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యే వ్యాధి అని చెప్తూ ఉంటాం. ఈవెన్ కొంతమందికి అక్కడ వెయిన్స్ రక్తనాళాలు ఉబ్బిపోయినట్టుగా, మెలితిప్పినట్టుగా, స్కిన్ కలర్ మారినప్పటికీ అది వారికోజ్ వెయిన్స్ వల్ల నొప్పి కానీ, తీవ్రత, పోటు, ఇలా ఎక్కువసేపు నిలబడలేకపోవటము, తర్వాత ఎక్కువసేపు ఫాస్ట్గా నడవాల్సి వచ్చినప్పుడు కాలు బరువుగా అనిపించటం, ఎస్పెషల్లీ థైపార్ట్ దగ్గర బాగా బరువుగా అనిపించటం, కాళ్ళు తిమ్మిరిలాగా అనిపించటం, స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించటం, స్కిన్ దురద పెట్టడం. అంటే ఎక్కడైతే మనకి ఆ వారికోజ్ వెయిన్స్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ నార్మల్ స్కిన్ కలర్తో పోలిస్తే అక్కడ స్కిన్ కలర్ అనేది కొంచెం నలుపుదనంతో కానీ, లేకపోతే కొంతమందికి ఆ వెయిన్స్ బాగా పర్ప్లిష్ కలర్లో, అంటే మనకి ఇప్పుడు నీలి రంగులో కావచ్చు, లేకపోతే వంకాయ కలర్లో కానీ మారే అవకాశం ఉంటుంది. స్కిన్ ఎగ్జిమా ఇస్ వన్ మేజర్ కన్సర్న్. అంటే బాగా ఎక్కువ రోజులుగా అక్కడ సర్క్యులేషన్ ఇష్యూ ఉంది, చాలా ఇంటర్నల్గా డ్యామేజ్ అవ్వాల్సిన వాల్వ్స్ అవుతూనే ఉన్నాయి. సడన్గా బయటకు వచ్చిందంటే మాత్రం విపరీతమైన దురద ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకి అక్కడ బాగా గోకడం, ఇచ్చింగ్ ఆఫ్ పర్టికులర్ పార్ట్లో, లోవర్ లెగ్స్లో కావచ్చు, ఎక్కడైతే వారికోజ్ వెయిన్స్ ఉంటాయో అక్కడ బాగా ఇచ్చింగ్ రావటం, తర్వాత మంట, దురద పెట్టడం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ పెయిన్ కూడా ఎప్పుడు ఉంటుందంటే తీవ్రతని బట్టి, అంటే కొంతమందిలో ఆ వెయిన్ ఎంత ప్రొలాంగ్డ్గా ఉంది, అంటే కొంతమంది కింద నుంచి లాయిన్ వరకు ఉంటుంది, గ్రాయిన్ వరకు కూడా ఉంటూ ఉంటుంది. సో అది ఎంత ఎలాంగేటెడ్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా వ్యాధి తీవ్రత ఉంటుంది. వెయిన్ దాంతో పాటుగా ఏంటంటే కలర్ ఎంత మారింది, మల్టిపుల్ వెయిన్స్ ఉన్నాయా, సింగిల్ వెయిన్ ఉందా అనే దాన్ని బట్టి కూడా ఈ పెయిన్ కావచ్చు, తీత పోటు కావచ్చు, మంట కావచ్చు, దురద కావచ్చు, స్కిన్ డిస్కలరేషన్ కావచ్చు, తర్వాత మనకి అక్కడ అల్సర్ లాగా ఫామ్ అవ్వడం కానీ, ఆ థై హెవీనెస్ కానీ, కాలు బరువుగా అనిపించడం, ఎస్పెషల్లీ మార్నింగ్ లేవగానే మనకి విపరీతంగా కాలు బరువుతో కూడుకుంటూ నడవడానికి ఒక 10 స్టెప్పులు వేయాలన్న ఇబ్బంది ఉండటం, ఏదో స్పర్శ కోల్పోయినట్టుగా, కాలు కూడా చెప్పులు ఆ టైట్నెస్ అనేది లేకుండా వదిలైపోవటం, ఇవన్నీ ఏంటంటే మేజర్గా మనకి వారికోజ్ వెయిన్స్లో చూసే సిమ్టమ్స్. అయితే ఈ సిమ్టమ్స్ అన్ని ప్రతి వాళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఏలూరు నుంచి కుసుమ కరుణకుమారి గారు లైన్లో ఉన్నారు. కుసుమ కుమారి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. కాళ్ళల్లో, 2 కాళ్ళల్లో నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు. ఓకే. అయితే నేను ఏపీ సెక్రటేరియట్ అమరావతిలో చేస్తాను. అక్కడ డిస్పెన్సరీ డాక్టర్ గారు, అలోపతి డాక్టర్ గారు చూసి అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అన్నారు. ఓకే. సరే, వేరే వాళ్ళు హోమియోపతికి వెళ్తే బాగుంటుంది అని చెప్తే హోమియోపతికి వెళ్ళాను. ఓకే. ఆ హోమియోపతి డాక్టర్ గారు ఏమో ఏవో చిన్న పిల్స్ వారానికి ఒకసారి వేసుకోవాల్సినవి, తర్వాత కాల్సిరియా ఫ్లోరెక్ అని ఒకటి రాశారు. ఓకే. అది 1 పర్ డేకి 3 సార్లు వేసుకోమన్నారు, 4 పిల్స్ ప్రకారం. అయితే తర్వాత కూడా ఇంకా తగ్గకపోతే తర్వాత డాక్టర్ టెస్ట్ ఏదో చేయించుకోవాలమ్మా అని చెప్పారు. ఓకే. అది డాక్టర్ గారు, నాకు షుగర్ ఉంది. ఓకే. ఈ మధ్య రాత్రిపూట వెరికోన్స్ వెయిన్స్ కి నిద్ర లేకపోవటం, కాళ్ళలో నరం పట్టేయటం మూలంగా బీపీ కూడా పెరిగింది డాక్టర్ గారు. ఒక్కటమ్మా, అంటే బీపీ ఉన్న వాళ్ళలో వారికోజ్ వెయిన్స్ తగ్గడానికి కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే బీపీ కూడా బ్లడ్ ప్రెషర్, అంటే మనకి రక్త ప్రసరణకి సంబంధించిందే కాబట్టి, అట్ ద సేమ్ టైం వారికోజ్ వెయిన్స్ కూడా రక్త ప్రసరణకి సంబంధించిందే కాబట్టి బీపీ ఉన్న వాళ్ళలో వారికోజ్ వెయిన్స్ తగ్గడానికి కొంత టైం. ఇప్పటి వరకు లేదు డాక్టర్ గారు, నాకు షుగర్ ఉంది కానీ బీపీ లేదు. ఈ రాత్రుల పూట ఎప్పుడైతే నాకు ఇబ్బంది వచ్చిందో అప్పుడు 3 రాత్రుల వరకు నిద్ర లేకపోయేటప్పుడు, ఆ తర్వాత రోజు బీపీ హై బీపీ 160/90 వచ్చింది డాక్టర్. సో మెడిసిన్ స్టార్ట్ చేశారమ్మా? అది హోమియో మెడిసిన్ స్టార్ట్ చేశాను డాక్టర్. ఓకే. ఇప్పుడు మరి కంట్రోల్లోనే ఉందా మన బీపీ? బీపీకి స్టార్ట్ చేయలేదండి. 3 రోజులు ఆగిన తర్వాత చూద్దామని ఆయన ఈసీజీ తీశారు. ఈసీజీలో ఏం తేడా లేదు. సరే, మళ్ళీ మండే వస్తారు కదా, మండే చూద్దాము మళ్ళీ బీపీ అన్నారు. దీనికి వెరికోస్ వెయిన్స్ మాత్రం హోమియో డాక్టర్ వాడుతున్నారు డాక్టర్. ఓకే అమ్మా, మీకు బాగానే ఉంది అనుకుంటే కనుక కంటిన్యూ చేయండి. కమింగ్ టు ద బీపీ వచ్చేసరికి ఎవ్రీడే ఒకసారి నార్మల్గా డిజిటల్లో కాకుండా డాక్టర్ దగ్గర ఉండే స్పిగ్నోమానోమీటర్లో చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రీడింగ్ తెలుస్తుంది. 5 to 7 రీడింగ్స్ మీకు 140/90 దాటుతుందంటే మాత్రం బీపీ మెడిసిన్స్ కంపల్సరీగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు హోమియోలో కూడా మన బీపీ కంట్రోల్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ కూడా కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యము. అట్ ద సేమ్ టైం వారికోజ్ వెయిన్స్ చాలా ఇయర్స్ నుంచి ఉంది, 2 కాళ్ళలో ఉంది అంటున్నారు కాబట్టి కంపల్సరీ సర్జరీ ఏం అవసరం లేదు.
విత్ ద మెడికేషన్స్ అండ్ ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నారంటే కొంచెం వెయిట్ రిడక్షన్ అయ్యేటట్టుగా కూడా మనకి డైట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మెడిసిన్స్ కూడా కరెక్ట్గా హోమియోపతిలో వాడుకుంటే వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి అయితే బీపీ ఒకవేళ అలానే కంటిన్యూ అయితే వాడండి. అట్ ద సేమ్ టైం వారికోస్ వెయిన్స్ కూడా వాడండి. మీకు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అంటే కనుక మీకు అంటే గుంటూరులో కూడా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. కలర్ డాప్లర్ తీయించుకొని ఒకసారి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గారు, ఇది వెరికోస్ వెయిన్స్ అనేది వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే వారికోస్ వెయిన్స్ ఖచ్చితంగా అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎవరికైతే ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాయో ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్కి ఛాన్సెస్ ఎక్కువ, అంటే నార్మల్ పర్సన్స్తో పోలిస్తే. అలా అని జెనెటిక్ ఫ్యాక్టర్ లేదు, ఎవరికి వంశపారపర్యంగా లేదు అంటే నెక్స్ట్ జనరేషన్స్కి రాదా అంటే కూడా కాదు, అలా కూడా వస్తుంది. టోటల్గా ఇదేంటి అంటే మనకి ఏజ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు, ఒబేసిటీ ఒకటి, అండ్ ప్రొఫెషనల్ వైజ్గా కూడా ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఎక్కువసేపు లైక్ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అస్సలు ఫిజికల్ యాక్టివిటీ ఏ రకంగా కూడా లేని వాళ్ళలో, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఆల్కహాలిజం, స్మోకింగ్ అనే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళలో ఈ సమస్యని గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే వంశపారపర్యంగా లేకపోయినప్పటికీ కూడా మనకి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఒకవేళ ఈ అలవాట్లు ఉన్నాయి, వంశపారపర్యంగా ఉంది అంటే కనుక ఎర్లీ స్టేజెస్లో నార్మల్గా ఏంటి 45-50 తర్వాత ఎక్కువ మందిలో మనం ఈ సమస్యని గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి జెనెటిక్గా ఉంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, తర్వాత ఒబేసిటీ ఉంది, స్టాండింగ్ పరంగా అంటే ప్రొఫెషన్ పరంగా స్టాండింగ్ సిట్టింగ్ ఇవి ఎక్కువసేపు ఉంది అంటే కనుక ఎర్లీ 30sలో 35sలో స్టార్ట్ అయ్యి అండ్ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళే అవకాశం, లైక్ డీవీటీ, థ్రాంబోటిక్ కండిషన్స్ కానీ, థ్రాంబోఫ్లెబైటిక్ కండిషన్స్, రక్తం అక్కడ గడ్డ కట్టడం కానీ, స్కిన్ టోటల్గా నల్లగా అయిపోవటం కావచ్చు, అల్సర్ ఫామ్ అవ్వటము, వారికోజ్ అల్సర్ ఫామ్ అవ్వటం, టెలాంజెక్టేషియా కండిషన్స్కి రావటం, టోటల్గా యాంకిల్ బాగా స్వెల్ అయిపోవటం, ఇవన్నీ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, విజయవాడ నుంచి సతీష్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. సతీష్ కుమార్ గారు నమస్తే అండి, మీ సందేహం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నా పేరు సతీష్ కుమార్ అండి. చెప్పండి. ఈ కాళ్ళు రైట్ లెగ్ లో మేడం వెన్గోస్ ఒక 2 లైన్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఇది కింద ఫుట్ దగ్గరకు వచ్చి బాగా బ్లాక్ వచ్చింది మేడం, అట్లా డాట్స్ వస్తున్నాయి. కాలు కూడా మేడం దాని గురించి అది బ్లాక్ వస్తోంది, పైగా కింద నుంచి పై వరకు ఉంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని వారికోస్ వెయిన్స్ కిందనే కన్సిడర్ చేయాలి. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా మనకి ప్రాపర్ మెడికేషన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. లేదు నాకు అస్సలు సిమ్టమ్స్ లేదు అంటే కొన్ని రోజులు ఏం మెడిసిన్ ఏమి వాడకుండా స్టాకింగ్స్ అని మార్కెట్లో దొరుకుతాయి వారికోస్ వెయిన్స్కి తగ్గట్టుగా. సో ఆ స్టాకింగ్స్ అనేది రెగ్యులర్గా అంటే మీరు ఎక్కువసేపు నిలబడినా, ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, పడుకునేటప్పుడు తప్పించి మిగతా ఆల్మోస్ట్ 15 to 16 hours అది టైట్గా, అంటే మీ కాలు ఎంత సైజులో ఉందో అంత గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటాయి స్టాకింగ్స్ కూడా, ఆ రకంగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అది వేసిన తర్వాత మీకు కొంచెం బెటర్గా ఉంది అంటే నో నీడ్ టు గో ఫర్ ఎనీ మెడికేషన్ అండి. లేదు అది వేసిన తర్వాత కూడా మాకు ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఆ వెయిన్ ఎలాంగేటెడ్ అవుతుంది, బాగా పైకి వస్తుంది, బాగా ఉబ్బిపోతుంది, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం మెడిసిన్స్ వాడుకోండి. అట్ ద సేమ్ టైం దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి. డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ మనకు వెంకటలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. వెంకటలక్ష్మి గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. వెంకటలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే చెప్పండి. 60 years అండి నాకు. ఓకే. కాలు నరాలు బాగా పైకి వచ్చినట్టు ఉంటాయండి, నల్లగా కనబడుతుంటాయి, గుర్తు దగ్గర వస్తుందండి. ఓకే అమ్మా, ఎప్పటి నుంచి అమ్మా? ఈ అంటే మా అమ్మగారికి అలాగ ఉంటాయి వంశపరంగా అనుకుంటున్నా. గుర్తుది బాగా వాస్తుంటదండి, కొంచెం ఎక్కువసేపు నిలబడినా. ఈ వాడడం అనేది ఒక 10 years నుంచి ఉంటదండి, గుర్తు దగ్గర వాస్తూ ఉంటది, ఎక్కువగా లెఫ్ట్ లెగ్ అండి. గుర్తు దగ్గర ఎక్కువ వాస్తూ ఉండి ఒక్కోసారి కొంచెం లాగినట్టు కూడా అనిపిస్తుంది కాలు. ఓకే. ఓకే అమ్మా, దానికి సలహా ఏమి ఇస్తారండి? ఒక్కటమ్మా, అంటే యాంకిల్ గుర్తు దగ్గర వాపు ఉంది అని చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం అక్కడ స్కిన్ నల్లగా అంటే కలర్ మారింది అని చెప్తున్నారు, వెయిన్స్ కొంచెం పైకి వచ్చిందని చెప్తున్నారు కాబట్టి ఇట్ కుడ్ బి అంటే వారికోజ్ వెయిన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి.
సెకండ్ థింగ్ యాంకిల్ స్వెల్లింగ్ ఉన్నంత మాత్రాన అంటే గుత్తు దగ్గర వాపు ఉన్నంత మాత్రాన ప్రతిదీ వారికోజ్ వెయిన్సే అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ యూరిక్ యాసిడ్లో కానీ లేకపోతే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి కాలు వాపులు అంటే ఆన్ అండ్ ఆఫ్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఒక్కసారి అంటే క్రియాటిన్ అండ్ బ్లడ్ యూరియా లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే యాంకిల్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు అది కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓన్లీ యాంకిల్ స్వెల్లింగ్ ఉంది అంటే కిడ్నీ టెస్ట్ కంపల్సరీగా చేయాలి. లేదు యాంకిల్ స్వెల్లింగ్తో పాటుగా అక్కడ వెయిన్స్ ఉబ్బినట్టుగా మెలితిప్పినట్టుగా స్కిన్ కలర్ మారుతుందంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి కలర్ డాప్లర్ అయితే చేయించుకోండి. 10 years నుంచి ఉంది, సిమ్టమ్స్ లేకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. బట్ సిమ్టమ్స్ ఉన్నాయి, డాప్లర్లో మనకి ఏదైనా తెలిసింది అంటే మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. డాక్టర్ గారు, వెరికోజ్ వెయిన్స్ వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఎటువంటి దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అంటే ఒక్కటి అంటే సిమ్టమ్స్ కొంతమందికి ఏంటంటే చాలా వరకు ఇది గ్రాడ్యువల్ డిసీజ్ అని చెప్పొచ్చు, చాలా స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ పెయిన్ కావచ్చు, ఆ హెవీనెస్ ఆఫ్ ద లెగ్స్ కావచ్చు, స్కిన్ కలర్ మారటం, ఇవన్నీ కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా మందిలో ఏంటంటే చాలా మైల్డ్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, చాలామంది ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోరు, డైట్ అనేది మెయింటైన్ చేయరు, వాళ్ళకి ఎందువల్ల వచ్చిందో అనేది గుర్తించడం కష్టమవుతుంది కొంతమందిలో. అట్ ద సేమ్ టైం వేరే వేరే మెడికేషన్స్, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కాలర్ మాట్లాడినట్టు బీపీ షుగర్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ప్రాపర్గా ఇనిషియల్ స్టేజెస్ నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ మెయింటైన్ చేయకపోతే కనుక సింగిల్ వెయిన్ నుంచి మల్టిపుల్ వెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక లెగ్ నుంచి ఇంకొక లెగ్ కూడా, అంటే స్ప్రెడ్డింగ్ అని కాదు కానీ ఒక లెగ్లో స్టార్ట్ అయింది, ఆ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కూడా వేరే కాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆ వెయిన్ ఎక్కడైతే పర్టికులర్ వెయిన్ ఉంటుందో అది అక్కడే కాకుండా ఎలాంగేటెడ్ అంటే మనకి లెంత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం టోటల్గా అక్కడ రక్తం గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటుంది. థ్రోంబోఫ్లెబైటిక్ కండిషన్స్ అంటూ ఉంటాం. అవి బాగా ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, కంట్రోల్లో లేదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంది అంటే మాత్రం, లేదు ఒబెసిటీ ఉంది అంటే మాత్రం సడన్గా బర్స్ట్ అవుట్ అయిపోయి వెయిన్ రప్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల అక్కడ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉండటం వల్ల ఎనిమిక్ స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందిలో షుగర్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఒకవేళ అక్కడ స్కిన్ నల్లగా మారినప్పుడు స్కిన్ ఎగ్జిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బాగా గోకిన తర్వాత అక్కడ పుండులాగా మారటం, దానివల్ల మనకి వారికోస్ అల్సర్స్ ఫామ్ అవ్వటం, తర్వాత గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వటం. కొంతమందికి ఇంకా షుగర్ కంట్రోల్లో లేదు, ఈ పుండు పెరుగుతుంది అంటే కనుక టోటల్గా లెగ్ కూడా యాంపిటేట్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అంతవరకు కేసు వెళ్లకుండా ఇనీషియల్ స్టేజెస్ నుంచి కొన్ని జాగ్రత్తలు లైక్ స్టాకింగ్స్ అనేది వాడటము, ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవటం, కాలు ఫ్రీక్వెంట్గా మూవ్ చేస్తూ ఉండటము, పడుకునేటప్పుడు కాలు కింద మెత్త పెట్టుకోవటము, తర్వాత వెయిట్ అనేది కంట్రోల్ పెట్టుకోవటం, రెగ్యులర్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవటం, తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ కానీ, పొటాషియం కానీ, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫ్లెవనాయిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ చేస్తే కనుక అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో కనుక తీసుకుంటే ఎక్కువ కాబట్టి రేషియో మనకి హై హీల్స్ వేయడం అనేది అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్రాస్ లెగ్గింగ్ అంటే కాలు మీద కాలేసి కూర్చోవటం అనేది వన్స్ ఇవి స్టార్ట్ అయిన వెంటనే పనిచేస్తే మంచిది. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనకి హోమియోపతి వాడుకుంటే కనుక చాలా వరకు సర్జరీ అనేది అవసరం లేకుండానే క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. అదే 10 years బట్టి వెరికోసిస్ వెయిన్స్ ఉన్నాయమ్మా. ఓకే అండి. కాలు నరాలు వాపు ఉన్నది, స్కిన్ కూడా బ్లాక్ అయి ఉంది. అదే మామూలుగా అంటే సర్జరీ అని అన్నారు, నరం. హోమియోలో సర్జరీ లేకుండా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా మేడం? ఉంటుంది, వాడుతున్నాను. ప్రతి వారికోస్ వెయిన్స్కి సర్జరీ అనేది మాత్రమే ఆప్షన్ కాదండి, దానికంటే బెటర్ మెడికేషన్స్ హోమియోపతిలో ఉన్నాయి మీకు. కాకపోతే ఏంటంటే మీ తీవ్రతని బట్టి అది ఎంత తొందరగా తగ్గుతుంది, ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓన్లీ అంటే ఈ సిమ్టమాటిక్ రిలీఫే కాకుండా ఇంటర్నల్గా మీకు ఏదైతే సర్క్యులేషన్ ఇష్యూస్ ఉన్నాయో అది నార్మలైజ్ అవుతుంది. ఒకవేళ స్కిన్ కలర్ మారిందంటే అది అంటే టోటల్గా మీ అదర్ లెగ్ ఏ కలర్లో ఉందో అంతకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వెయిన్స్ కూడా మ్యాక్సిమం అంటే 70 to 80% నార్మలైజ్గా అయ్యే అవకాశాలు ఉంటాయండి. అండ్ హోమియో వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి వాడినప్పుడు ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ ఈవెన్ పోస్ట్ మెడికేషన్ అంటే మెడిసిన్స్ మానేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్సీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రతిదాని సర్జరీ చేయించుకుంటే ఏంటంటే మళ్ళీ లైక్ రికరెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో మీరు శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి వైజాగ్లో మనకి బ్రాంచ్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఒకసారి వీలైతే కలర్ డాప్లర్ చేయించుకొని, లేదు 1-2 years బ్యాక్ కలర్ డాప్లర్ ఉందంటే తీసుకొని డాక్టర్ని కలిసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. శ్రీదేవి గారు లైన్లో ఉన్నారండి. నెక్స్ట్ శ్రీదేవి గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి.
హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నేను సెకండ్ మంత్ క్యారింగ్ అండి. దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. ఏంటి? చెప్పండి. సెకండ్ మంత్ ఇప్పుడు సెకండ్ బేబీ క్యారింగ్. నాకు ఇప్పుడు 7th మంత్ నడుస్తుంది. ఓకే బాగా వెజిటేబుల్ లైన్స్ వచ్చేసాయండి. ఓకే అమ్మా. బాగా ఉబ్బిపోయాయి, నరాలు మొత్తం బాగా ఉబ్బిపోయి కాళ్ళ కింద వరకు వచ్చేసాయి. ఓకే దీనికి ఏమైనా చేయగలమా? హోమ్ రెమెడీస్ ఏమన్నా మెడిసిన్స్ అయితే ఇవ్వమని చెప్పేశారు. ఓకే అమ్మా. అంటే మీరు ప్రెగ్నెంట్? చేయగలమా? యా ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు 7th మంత్ అంటే ఖచ్చితంగా కొంచెం ఉంటుంది. కొంతమందిలో అంటే సడన్గా ఓవర్ వెయిట్ అయిపోవటం, ఆల్రెడీ వెయిట్ ఉండి సెకండ్ డెలివరీస్ టైంలో వీళ్ళలో మనకి వారికోస్ వెయిన్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు అంటే ఏ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ వాడలేరు కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మెడికేషన్స్ వాడితే కనుక మీకు ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఈ 2 monthsలో ఉంటుందమ్మా అట్లీస్ట్. అంటే ఇప్పుడు 7th మంత్ అంటున్నారు కాబట్టి 8th 9th మంత్ వరకు అయితే మీకు అంటే మీ బేబీకి ఏ ప్రాబ్లం రాకుండా, మీ డెలివరీస్కి ఏమీ ఇష్యూస్ లేకుండా మనకి వారికోస్ వెయిన్స్కి మెడిసిన్స్ అనేది హోమియోపతిలో ఉంది. మీరు దగ్గరలో ఏదైనా హోమియోపతిక్ బ్రాంచెస్ ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, లేదంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండానే అది అట్లీస్ట్ 2-3 monthsలో మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ తగ్గుతుంది. కాబట్టి ఈవెన్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా మీరు మెడికేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కాబట్టి మీకు అంటే ప్రాపర్ మెడికేషన్ వాడితే తప్పించి హోమ్ మేడ్ రెమెడీస్ వల్ల తగ్గే అవకాశం కొంచెం తక్కువనే చెప్పొచ్చు. బట్ స్టిల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువగా ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉండండి, కాలు కదుపుతూ ఉండండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిన తర్వాత ఒక 10-15 minutes అంటే వాక్ లాగా చేస్తూ ఉండండి. లెఫ్ట్ వైపే తిరిగి పడుకోండి. కాలు మీద కాలు వేసుకోవడం, కూర్చోవటం కానీ అలా చేయొద్దు. కాలు కిందకి వేసి కూర్చోవటం అలా చేయొద్దు. సేమ్ లెవెల్లో ఒక టేబుల్ లాగా వేసుకొని సేమ్ లెవెల్లో కాలు చాపుకొని కూర్చోవడం చేయండి. కాలు కింద కూడా మ్యాక్సిమం ఎత్తుగా ఒక 35-40 degrees ఇది దాంట్లో మనకి పిల్లో కనుక పెట్టుకుంటే సర్క్యులేషన్ కూడా మనకి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కింద వరకు మీకు ఆ కొంచెం వాపు కానీ వారికోస్ వెయిన్స్ కానీ కొంత కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుందమ్మా. సో తీసుకునే ఆహారంలో ఎక్కువగా మనకి స్పినాచ్ అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి, పాలకూర ఎక్కువగా తీసుకోండి. ఆ తర్వాత ఎక్కువగా ఈ నట్స్ ఉంటాయి కదా, బాదం కావచ్చు, పిస్తా కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. బయట ఫుడ్ అలాంటివి చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉండండి. వెయిట్ ఇకపై పెరగకుండా చూసుకోండి అమ్మా. మంచి ఆహారం తీసుకోండి, కానీ తక్కువ ఎక్కువ మోతాదులో తీసుకోండి. ఇంకా ఫర్దర్గా హార్డ్లీ పెరిగిన 1-2 kilos పెరిగేటట్టుగా చూసుకోండి, అంతకంటే ఎక్కువ పెరగొద్దు. డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఆ వ్యాధితో ఫేస్ చేసేవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఒక్కసారి వారికోస్ వెయిన్స్ వచ్చింది అంటే అసలు వాళ్ళకి ఎందువల్ల వచ్చింది అంటే వంశపారపర్యంగా ఉండడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్లో ఉండడం వల్ల వచ్చిందా, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన, లేదు ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్లో ఉండటం వలన, సడన్ వెయిట్ గెయిన్ వలన, లేకపోతే డెలివరీలో అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిందా, డెలివరీ తర్వాత వచ్చిందా, లేకపోతే నార్మల్గా కొంతమంది ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడుతూ ఉంటారు, హార్మోనల్ థెరపీస్ తీసుకుంటుంటారు. సో దానివల్ల వచ్చిందా అనేది ప్రాపర్గా కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది చూసుకోవాలి. సో దాన్ని ఎలిమినేట్ చేస్తే కనుక చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారంలో మాత్రం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, ఫ్లెవనాయిడ్స్ కావచ్చు, తర్వాత ఎక్కువగా మనకి ఈ హై పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్ కావచ్చు, తర్వాత ఎక్కువగా ఈ ఫైబర్ ఇంటేక్ ఫుడ్ లైక్ ఎలా అంటే నార్మల్గా పొటాటో కానీ, లేకపోతే లైక్ పీచు పదార్థం ఎక్కువగా ఉన్న లైక్ బనానా కావచ్చు, లేకపోతే ఆరెంజెస్ కావచ్చు, ఎక్కువగా కివీ కానీ, పపాయ కానీ, జామకాయ కానీ, వీటిలో ఫ్రూట్స్లో వీటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. అండ్ ఆల్ వైట్స్ తీసుకోవచ్చండి. అంటే లైక్ ఎలా అంటే సలాడ్స్ కానీ, కీరా కానీ, బీట్రూట్ కానీ, వీటిలో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. ఆ ఫుడ్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి కొంత ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది, రావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని బాడీకి అందుతాయి, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అది ఒకటి చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నాన్ వెజ్ అనేది తగ్గిస్తూ ఎక్కువగా ఈ ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఓకే డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టేట్ ఇంటూ సాక్షి. నమస్తే.